విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్డమ్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దాదాపు 3.5 సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకి థియేటర్‌లోకొచ్చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సందడి మొదలైంది. గౌతమ్ తినునూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్, సత్యదేవ్ ఇంకా వెంకటేష్ కెవి కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. అనిరుద్ రవిచంద్ర సంగీతం సమకూర్చారు. ఇప్పుడు కథ గురించి మాట్లాడుకుంటే సూర్య అలియాస్ సూరి ఒక కానిస్టేబుల్. ఓ స్పెషల్ ఆపరేషన్ పై అధికారులు ఆయన్ని శ్రీలంకకి పంపిస్తారు. శ్రీలంకలో మాఫియా డాన్ శివ అనగా సత్యదేవ్ని పట్టుకునేందుకు వెళ్లిన సూరి ఏకంగా అక్కడి మాఫియాకు కింగ్ గా మారతాడు. తనకంటూ ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. పోలీస్ కానిస్టేబుల్ గా తన నిర్ణయాన్ని ఇంకా విధులను మార్చుకున్నాడా లేదా, తన సోదరుడు శివ మాఫియా డాన్ ఎందుకయ్యాడు, తాను కూడా మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు అనేదే ఎంటైర్ స్టోరీ. మంచి ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీద డ్రామా నడిచింది. ఫస్ట్ హాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. విజయ్ కానిస్టేబుల్ సూరిగా తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేశారు. తన అన్నగా సత్యదేవ్ నటించారు. అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్స్ ఇంకా హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకున్నాయి. సత్యదేవ్ ఇంకా భాగ్యశ్రీ తన పాత్రల్లో మంచి నటన కనపరిచారు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందని బడ్జెట్ మొత్తం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. జైలు సీన్స్ ఇంకా బోట్ సీక్వెన్స్ హైలైట్ గా ఉన్నాయి. గౌతమ్ తినునూరి మంచి కథను రాసుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎమోషన్స్ తో పాటుగా యాక్షన్స్ కూడా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేశారు. ఎప్పట్లాగే అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టారు. చాలా సన్నివేశాలను తన బీజిఎం తో ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్ లో సరికొత్త అనుభూతిని పొందుతాం. ప్లస్ పాయింట్స్: అన్నదమ్ముల మధ్య అనుబంధం, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్, విజయ్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఇంటర్వెల్, డైరెక్షన్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్ స్టోరీ చాలా సినిమాల్లో చూసామనే ఫీల్ వస్తుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. ఇమోషనల్ కనెక్టివిటీ మిస్ అవడం, ఇంటర్వెల్ అంత లేకపోవడం, క్లైమాక్స్ అంత హై లేకపోవడం, ఇవంతా ఈ సినిమాకి మైనస్ పాయింట్స్.